జనరల్గా మేము అడగడం జరుగుతుంది. అది వాలంటీర్ ద్వారా అవసరం లేదు. ప్రజలు ఇవాళ క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాలు ఎన్నాళ్ళు చేసిన ఆరోపణలకు కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య వాలంటీర్ల మీద కాస్త ప్రేమ పెరిగింది. అంటే డిఫెన్స్ లో పడ్డారా వాళ్ళు ఏమన్నా వాలంటీర్ వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో, ముఖ్యంగా మాది రూరల్ స్థాయిలో ఇవాళ చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో చాలా దగ్గరగా ఏంటంటే వాళ్ళకి పాపం నిరక్షరాస్యులు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఇల్లిటరేట్స్ ఉంటారు. వీళ్ళకి అంటే ఒకవేళ అప్లై చేసుకోవాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలన్నా సరే వీళ్ళకి కనీసం ఆ అవగాహన కూడా లేని వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. ఉదాహరణ మత్స్యకారులు కానీ, ఎస్సీ సోదరులు కానీ ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏమైపోయిందంటే కుటుంబానికి ఒక అండ కింద ఇవాళ కుటుంబానికి ఇంటికి ఒక పెద్ద కొడుకు లేకపోతే ఒక పెద్ద కూతురు నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఏది కావాలన్నా తన్ని అడిగితే చేస్తుంది అని చెప్పి ఇంటి యజమాని అడగడం మానేశారు. నేను చూసిన అనేక కుటుంబాల్లో మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అమ్మ వాలంటీర్ నీకు పెన్షన్ ఇచ్చింది కదా అని అంటే నా పెద్ద కూతురు నా మనవరాలు ఇచ్చిందనో, నా పెద్ద కూతురు పట్టుకొచ్చి ఇచ్చిందనో వాళ్ళు అంత అభిమానం చూపిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ చాలా దగ్గరైంది. మెల్లిగా ఇవాళ మన ప్రతిపక్ష నాయకులు కూడా అది తెలుసుకుని మేము వాలంటీర్లు తొలగించామని అంటున్నారు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట ఎవరు వినే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా వాస్తవంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు లాంటి వాడికి ఏదైనా ప్రజలు కానీ ఒకవేళ కానీ అవకాశం కానీ ఇస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను తీసేసి వాళ్ళ సొంత మనుషులు జన్మభూమి కమిటీలాగా సొంత మనుషులు పెట్టుకోలేదు. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. వాలంటీర్లకు పారితోషికం, గౌరవ పారితోషికం 10,000 చేస్తామంటున్నారు. వాళ్ళు చంద్రబాబు మాటలు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు? అంటే వాలంటీర్ల వల్ల ఎక్కడో నష్టం జరగబోతోందని వాళ్ళు గెస్ చేసి ఉండాలి. సరే, ఒకవేళ అంటే వాళ్ళు చేసిన ఆరోపణలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయి, ఆ కూటమికి నష్టం కలిగిస్తాయని వాళ్ళు బహుశా అంచనా వేశారు. డెఫినెట్ గా అతను చాలా దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణమైన మన ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఎవరో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇంకొక అడుగు ముందుకేసి ఈయన ఏకంగా చాలా మంది వాలంటీర్లు ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కావచ్చు కొంతమందిని వీళ్ళు విదేశాలకు అమ్మేస్తున్నారు అన్నట్టుగా ఆడవాళ్ళు కనిపించకుండా చేయడానికి వీళ్ళ పాత్ర ఉందని చెప్పి మాట్లాడడం అనేది చాలా దారుణం. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళిద్దరూ ఆ నాయకులు ఇద్దరు మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికల్లో మీకు ఇద్దరు ప్రత్యర్థులు. ఒక ప్రత్యర్థి ఇప్పటికీ ప్రధాన